నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో బయట ఖాదిమ్ అకామా మీద పనిచేస్తూ ఉన్న భారతీయ గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారన్న. ఇటీవల కొంతమంది అధికారులు మనం చూసుకుంటే చాలా దేశాలలో కూడా ఎవరైనా సరే ఏ పని మీద వచ్చారో అక్కడే పని చేయాలని చెప్పేసి, ఆ పని మీద కాకుండా ఇళ్లలో పనికి వచ్చిన వారు ఇళ్లలోనే పని చేయాలి, కంపెనీకి పని మీద వచ్చిన వారు కంపెనీలోనే పని చేయాలి, ఏ వీసా మీద కువైట్కు వస్తారో అదే వీసా మీద పని చేయాలని చెప్పేసి కువైట్లోని పౌరులు ఎవరైతే ఉన్నారో బయట పని చేస్తూ ఉన్న గృహ కార్మికులను ఇళ్లలో మీరు పని చేయించుకోవడం ద్వారా, మీ యొక్క సంస్థలో పని చేయించుకోవడం ద్వారా ఇటువంటి వారు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నారని చెప్పేసి, అటువంటి వారికి పని ఇవ్వద్దని చెప్పేసి కొంతమంది అధికారులు అయితే స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఇటువంటి గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో బయట ఖాదిమ్ వీసా మీద పనిచేసే గృహ కార్మికులు వాళ్ళు మీ ఇళ్లకు వచ్చి కానీ పని చేస్తే కానీ మీ యొక్క కుటుంబాలు అంటువ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారో ఎవరికీ తెలియదని చెప్పేసి, వాళ్ళు వచ్చిన తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ పని చేయడం వల్ల మీ యొక్క కుటుంబ ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పి తెలుపుతూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో మీ ఇంట్లో పని చేసేటప్పుడు విలువైన వస్తువులు కూడా దోచుకుని వెళ్లే ప్రమాదం ఉంది. అలాగే మీ ఇంట్లో పనిచేసే కార్మికుడైతే కానీ అతని యొక్క పాస్పోర్ట్ కానీ అతని యొక్క వివరాలన్నీ మీ దగ్గర ఉంటాయి. బయట ఖాదిమ్ వీసా మీద పనిచేస్తూ ఇంట్లోకి వచ్చి పనిచేస్తూ ఉన్న ఆ యొక్క ప్రవాస కార్మికురాల యొక్క వివరాలు మీ దగ్గర ఉండవు కాబట్టి మీరే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. మరి దీనిపైన కువైట్లో బయట ఖాదిమ్ వీసా మీద పనిచేస్తూ ఉన్న మన భారతీయ గృహ కార్మికులు చాలా జాగ్రత్తగా ఉన్నారన్న. ఎందుకంటే గాని ఇటీవల ఇటువంటి ప్రకటనలు వస్తూ ఉన్న నేపథ్యంలో తనిఖీలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.